కలిగిన మా కన్న తండ్రి, మీ దయగల పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాడి కరుణించి మరొక ఆదివార దినమందు మీ కుమారుని పునరుద్ధాన దినమందు మేమందరం సంఘముగా కూడుకొని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుటకు మా జీవితంలో మరొక అవకాశాన్ని మీరు ప్రసాదించారు. ఈ తరుణాన్ని చూడలేక దేవా, ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు, తమ పనులలో నిమగ్నమైపోయి ఈ మంచి అవకాశాన్ని చేతనారా చారగొట్టుకుంటున్నారు. మమ్మల్ని ప్రేమించి దేవా, మాకు ఈ అవకాశాన్ని మీరు ప్రసాదించినందుకు వందనం చెల్లిస్తూ, మీ యొక్క మాటలను మేము ఆలోచించుకుంటుండగా తగిన బుద్ధిని తగిన జ్ఞానాన్ని మా అందరికీ ప్రసాదించమని అర్థిస్తూ, క్రీస్తు యేసు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. చెరువొచ్చిన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి పేరట శుభములండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచించేద్దాం. 13వ అధ్యాయము 12వ వచనం. కోరిక సఫలము కాకుండుట చేత హృదయంలో ఏమవుతుందట? బాధ కలుగుతుంది. దేవుని పిల్లలారా, ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని ఇందులో రాయించి పెట్టాడు. అంటే ఇది చాలా విలువగల మాటలని మనం అర్థం చేసుకోవాలి. ఒక తల్లిదండ్రులు తండ్రి తన కుటుంబాన్ని ఎలా పరిపాలించాలో, తన కుటుంబాన్ని ఎలా మంచి నడవడికలో నడిపించాలన్నది తండ్రిగా తల్లిగా అది గొప్ప పెద్ద టాస్క్ అండి. ఒక ఇద్దరిని ముగ్గురిని నలుగురిని హ్యాండిల్ చేయలేకపోతున్నాం మన కుటుంబంలో. మరి తండ్రి అయిన దేవుడు, ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుడు కోటాను కోట్ల తన పిల్లలను హ్యాండిల్ చేయాలంటే చిన్న మాట కాదు, చిన్న పని కాదు. అందుకే దేవుడు తన మనసులో ఉన్న మాటలను ఈ గ్రంథస్థంగా చేసి తన పిల్లలమైన మనకు ఇవ్వడంలో చాలా గూఢార్థం ఉందండి. కనుక బైబిల్ కలిగిన ప్రతి ఒక్కరూ బైబిల్ను చదవాలి. చాలామందికండి కోరికలు ఉంటాయండి. అవి ఎటువంటి కోరికలైనా సరే కోరిక సఫలము కాకుండా హృదయంలో నొచ్చుకుంటారు, బాధపడతారు. కొందరైతే హార్ట్అటాక్ గురై చచ్చిపోతారు కూడానండి. కొందరు కోమాల్లోకి వెళ్ళిపోతారు, కొందరైతే మంచి అన్నబడతారు. అవి ఏ కోరికలు అన్నది దేవుడు ఈ బైబిల్లో పొందుపరిచి పెట్టాడు. నిజంగా అండి, ఈ కోరిక అన్నది దేవుడి నుండే పుట్టింది, దేవుడి నుండే పుట్టింది. అరే జ్ఞానేష్, నువ్వు ఎందుకు ఊరికే నవ్వుతున్నావు? గంగాధర్, నువ్వు వెనుక బెంచ్లోకి వెళ్ళండి. ఒక్కరిద్దరి దగ్గర. అరే నేను చెప్తా ఉంటే నా మైండ్ ఇదైపోతుందిరా. అరే జ్ఞానేష్, నువ్వు ఏది సండే స్కూల్ స్టూడెంట్ కదరా, ఇట్రా ముంగడికి రా. మీరు ప్రజలకు చెప్పేవాడరా, మీరు చెప్పించుకుంటారేంటి? మీరు రాబోయే తరాలలో బైబిల్ సైంటిస్టులుగా మారబోతున్నారు. మీరు ఏంటి కొంటి శాస్త్రాలు ఇవి? ప్రియులారా, ఆలోచన చేయండి.
ఈ కోరిక అనేది దేవుడి నుండే కలిగింది. దేవుడు కూడానండి ఈ భూమికి, ఈ విశ్వానికి పునాది వేయకంటే ముందు నాకు అనేక మంది పిల్లలు కావాలి, ఆ పిల్లలు ఎలా బ్రతకాలన్నది కూడా దేవుడు తన మనసులో అనుకున్నాడు. ఒక మాటను మనము చదవగలిగితే ఎన్నో పర్యాయాలు మనం చదువుకున్నాం. ఈ సందర్భంలో ఒకసారి మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, ఒకటే పత్రిక ఉంది కదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలు మనం ఒకవేళ చదివి దేవుని మనస్సును మనం ఆలోచన చేయగలిగితే దేవుని కోరిక ఏంటో తెలుసండి. 1వ అధ్యాయము 4-6 వచనాలు, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా అని అన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఉచితంగానే అనుగ్రహిస్తాడండి, తెలుసండి. తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇదండి దేవుని కోరిక. కోరిక సఫలం కాకుంటే హృదయములో నొప్పి కలుగుతుంది. ఆ హృదయంలో నొప్పి కలిగిన తర్వాత మనుషులు ఏమైపోతారో తెలుసండి. చావనన్నా చస్తారు, చంపనన్నా చంపుతారు. ఈ రెండు ఖచ్చితంగా జరుగుతాయి. చావనన్నా చస్తారు, లేకపోతే ఎదుటి వారిని చంపుతారు. దేవుడికి కూడానండి ఈ కోరిక ఆనాడే సఫలం కాలేదు. కాకపోతే దేవుడు ఏం చేశాడు తెలుసండి. ఆదికాండము 6వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివినట్లయితే, ఆదికాండము ప్రతి ఒక్కటి దేవుని నుండే మనుషులు నేర్చుకుంటున్నారన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదువుదామండి. 6వ అధ్యాయము 5వ వచనం 6, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. దేవుడు ఏమంట కోరుకున్నాడు? నా యందు వీరందరూ ఎలా బ్రతకాలంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నాకు అనుకూలంగా జీవితము జీవించాలని దేవుడి కోరిక మేరకు వారు బ్రతకలేరు. ఎప్పుడిది? నోవాహు కాలంలోనే. ఇక దేవుడు ఏమంటున్నాడు చూడండి, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు, కొంత కూడా కాదండి, ఊహ అంతయు పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకంటే ఎల్లప్పుడూ కేవలము చెడ్డదట. యెహోవా చూచి నరులను భూమి మీద చేసినందుకు యెహోవా హృదయములో నొప్పి కలిగింది. పాఠ్యభాగం ఏంటండి? సామెతల గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనము, కోరికలు సఫలము కానప్పుడు హృదయములో నొప్పి కలుగుతుంది. దేవుడి కోరిక సఫలం కాలేదు, హృదయంలో నొచ్చుకున్నాడు. నొచ్చుకొని ఏం చేశాడు తెలుసండి? చంపేశాడండి. మనుషులతో పాటు భూమి మీద జలచరములను కానివ్వండి, పక్షులను కానివ్వండి, జంతువులను కానివ్వండి, నీటితో ముంచేశాడు. అందుకే ఎక్కువ కోరికలు కోరుకోవద్దండి, ఎక్కువగా కోరికలు కోరుకొనవద్దు. ఈ హృదయానికి ఎక్కువ కోరికలు కోరింపనీయొద్దు. దేవుని పిల్లలారా, ప్రపంచంలో ఆలోచన చేస్తే మనుషులకు ఏ కోరికలు ఎక్కువ ఉన్నాయి చెప్పండి?
కోరికలు మంచి కోరికలా, చెడు కోరికలా, లేక నిస్వార్థమైన కోరికలుంటే దేవుడు నెరవేరుస్తాడు. నిస్వార్థంగా ఒకవేళ కోరిక కోరుకుతే దేవుడు నెరవేరుస్తాడు. కానీ భూమి మీద మనుషులందరూ ఎలాంటి కోరికలు కోరుతున్నారో దేవుడు అది కూడా రాయించాడండి. ఒకసారి యాకోబు రాసిన పత్రిక దయచేసి తీయండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చదివితే, ప్రపంచంలో ఆదాము గారి గర్భవాసంలో నుండి వచ్చిన ప్రతి మనుషులు కోరికలు ఎలా ఉన్నాయో దేవుడు చెప్తున్నాడు చూడండి. మీలో యుద్ధాలు, పోరాటాలు. యాకోబు గారు పరిశుద్ధాత్మ ప్రేరణచే ఉత్తరాన్ని వ్రాస్తూ మీలో అని అన్నాడు. మీలో యుద్ధాలు, పోరాటాలు ఎందుకు కలుగుతున్నవి? ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఒక దేశం మీద ఒక దేశం అణుబాంబులు ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారండి. ప్రపంచానికి పెళ్ళి కాబోతున్నది త్వరలో. దేవుడి మాట నెరవేర్పు జరగాలి. కింద ఏమంటారు చూడండి, మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛలు, కోరికలు. కోరికలు దేనికున్నాయండి? ఆత్మకు కోరికలు ఉన్నాయండి, శరీరానికి కోరికలు ఉన్నాయి. శరీర కోరికలను నెరవేర్చడానికి ఏం చేస్తున్నారట? యుద్ధాలు, పోరాటాలు చేస్తున్నారు. ఇక 2వ వచనం చూడండి, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకడం లేదు. ఇవన్నీ చెడ్డ కోరికలు, దేవునికి విరోధమైన కోరికలు మనిషి ఆశిస్తున్నాడు కాబట్టి మనిషికి దక్కడం లేదు. గొంతెమ్మ కోరికలు అంటారు చూడండి. అప్పుడప్పుడు సినిమాలలో ఒక షాట్ నేను చూశానండి. ఏంటంటే ఒక ఆయన పెద్ద పెద్ద మీసాలు వేసుకొని దేవుడి గుడి ముందు వెళ్ళిపోతాడు, టెంకాయ కొడతాడు, ఊదుబత్తులు ముట్టిస్తాడు. ముట్టించిన తర్వాత ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? పెద్ద చీటీ తీస్తాడండి, కోరికలు. ఆ చీటండి అక్కడ గుడి నుండి కనీసం అంటే నిజంగా అండి ఒక 50-100 మీటర్ల దాకా వెళ్ళిపోయిందండి ఆ చీటీ. అవన్నీ చదువుతూ ఉంటే ఆయాసం అవుతుంది అనుకుంటా ఆయాసపడు చదువుతున్నాడు. గొంతెమ్మ కోరికలు. నువ్వు ఇచ్చింది ఎంత? 10 రూపాయల టెంకాయ నువ్వు కొట్టింది అక్కడ. ఆ తర్వాత టెంకాయ ఏమైనా దేవుడికి ఇస్తావా? మరలా తీసుకొని వెళ్ళిపోతావు. నీళ్లు చల్లుతాడండి ఇలా ఇలా ఇలా. ఇక ఊదుబత్తులు ఏంటంటే ప్యాకెట్ ఎంతండి అప్పట్లో? 10 రూపాయలు 20 రూపాయలు. ఆ ఊదుబత్తులు వెలిగించి ఇంత పేద చీటీ చదువుతున్నాడండి. అవన్నీ దేనికండి? ఈ శరీర భోగెచ్చల కొరకు కాదా? చదవండి. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకడం లేదు, నరహత్య చేస్తున్నారు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, కొట్లాడుతారు, యుద్ధాలు చేస్తారు. దేవునిని అడగనందున దేవుడు అడగడానికి వీరికి మనసొప్పదండి. వీరికి తెలిసే మేము అడిగేటివి కోరికలు, గొంతమ్మ కోరికలు కాబట్టి ఒకవేళ దేవునికి అడిగిన దేవుడు మా కోరికలు తీర్చడు కాబట్టి మేమే కోరికలు తీర్చుకుందాం అని ఒక దేశం మీద ఒక దేశం దండయాత్రలు. ఇప్పుడు చూడండి, ఎందుకండి యుక్రెయిన్కు కానివ్వండి, రష్యాకు ఎందుకు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి. ఈరోజు ఇస్రాయేలు, పాలస్తీనా, లెబనాను, ఇవన్నీ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? భోగేచ్ఛలు, కోరికలు నెరవేర్చుకోవడానికి. ఒక దేశం ఒక కోరిక ఉంటే ఆ కోరిక నెరవేర్చబడకపోతే హృదయంలో నొచ్చుకుంటున్నారు, ఫీల్ అవుతున్నారు, ఆహమడ్డొస్తుంది. నేను అనుకున్న కోరిక నాకు నెరవేరబడలేదు కాబట్టి ఎదుటోని చంపైనా కానీ నా కోరికను నేను నెరవేర్చుకోవాలి. అది దేవుడికి నచ్చలేదండి.
దేవుడికి నచ్చలేదండి. మీరు అడిగినను, 3వ వచనం చూడండి, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే కదా నాన్న, నేను ఎందుకు ఇవ్వాలి? మీ భోగముల నిమిత్తము మీరు వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకలేదు, దొరకదు కూడా. అందుకే ఇశ్రాయేలీలలో యిర్మీయా గారి కాలంలోనండి ఇశ్రాయేలు ఎలా మారిపోయారో ఒక మాట దేవుడు మనకు దృష్టాంతములుగా ఉన్న మనకు తెలియజేసిన మాట. యిర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం చదవండి. యిర్మీయా గ్రంథము 22వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం అండి. 22వ అధ్యాయము 17వ వచనం. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే. ఇశ్రాయేలారా, ఇశ్రాయేలీలకు యాజకులుగా కాపరులుగా ఉన్న మీరు, మీ దృష్టంతా ఎక్కడుందట? మీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే కదా, నిరపరాధుల రక్తము ఒలికించుటి ఎందే కదా నిలిచి ఉన్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలత్కారము చేయుచున్నావు. ఎందుకు బలత్కారం జరిగింది ఆ రోజు ఇశ్రాయేలులలో? ఈరోజు ప్రపంచంలో జరగడం లేదా బలత్కారం? ఎక్కడ చూడు అన్యాయమేనండి. న్యాయంగా బ్రతికేవారు భూమి మీద కరువైపోయారు. దేవుని పిల్లరా, ఒకప్పుడు ప్రపంచ దేశాలకు ఇశ్రాయేలీలు నా జనం, వీరిని నేను కాపాడుకుంటూ ఒక మంచి ఆజ్ఞలు ఇచ్చాను, ఆజ్ఞలలో వీళ్ళని మేము నడిపిస్తున్నాను, వీరిని మీరు మాదిరిగా పెట్టుకోండి అని దేశానికి, ప్రపంచ దేశాలకు చూపించాలనుకున్న కోరిక, దేవుడి కోరిక సఫలం కాలేదండి. ఇశ్రాయేలు చిన్న మనుషులు కాదండి, దేవుడు ఏర్పరచుకున్న దేవుని ప్రజలు. మరి దేవుని ప్రజలు ఎలా బ్రతకాలి తెలుసా? దేవుడు అనుకున్నట్టుగా బ్రతకాలి, దేవుడి కోరికలను నెరవేర్చువారుగా ఉండాలి. కానీ వీరు ఎలా ఉన్నారట? ప్రతి ఒక్కరి దృష్టి, కోరికలు అన్యాయముగా లాభము సంపాదించుకున్నటయందే, నిరపరాధుల రక్తము ఒలికించుటయందే నిలిచి ఉన్నది. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలత్కారము చేయుచున్నావు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం చదవండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం అండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. ప్రియులారా, 2 చేతులతో కీడు పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు. న్యాయము చెప్పే న్యాయ నిర్ణేతలే లంచానికి మరిగితే ఇక న్యాయం అన్యాయం అయిపోదండి. ఆ రోజు అలానే ఉంది, ఈరోజు కూడా సమాజంలో అలాగనే ఉందండి. జడ్జెస్నే కొనేస్తున్నారండి, జడ్జినే కొనేస్తున్నారు. లక్షలు కోట్లు పెట్టి న్యాయము చెప్పే న్యాయ నిర్ణేతలనే కొనేస్తున్నారండి. మరి ఎక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి మరి ప్రజలకు? మరి ఎవరు న్యాయం చెప్పాలి? ఇంకేమండి చూడండి. కీడు పూనుకొందురు, అధిపతులు బహుమానం కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు, గొప్పవారు తన మోసపు కోరికను తెలియజేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దాని ముగింతురు. మా పంతం నెరవేర్చుకోవాలి, కోరిక సఫలం కావాలి. కోరిక సఫలం కాకపోతే చంపనైనా చంపుతాము, చావనైనా చస్తాము. ఇది బాగుందండి. అసలు ఒక ప్రశ్న దేవుడు వేస్తున్నాడు తెలుసండి.
మీరు శరీరంలో ఉన్నప్పుడు, మనం శరీరంలో ఉన్నప్పుడు అసలు మన ఇష్టానుసారంగా కోరికలు కోరడానికి మనం ఎవరమండి? ఈ శరీరం మనం అనుకోని ఏదైనా మనం కొనుక్కున్నామా? మనం అనుకోని తల్లి గర్భంలో ఏమైనా మనం తయారు చేసుకున్నామా? అసలు శరీరాన్ని, ఆకారాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడండి? ఆలోచన చేయండి. ఈరోజండి భూలోకాన్ని విడిచి మరో గ్రహానికి వెళ్ళడానికే ఒక ఖరీదైన దుస్తులు వేసుకుంటేనే తప్ప ఆ గ్రహానికి చేరుకోలేరు. మరి భూలోకానికి రావడానికి దేవుడి ఖరీదైన దుస్తులను మనకిచ్చి భూమి మీదకి పంపిస్తే ఈ దుస్తులను చెరుపుకుంటామా? ఆలోచన చేయండి. ఎందరోనండి ఈ భూమి మీద నుండి అంగారహకు ఇంకా వెళ్ళలేడు, చంద్రమండలంలోకి వెళ్ళారు. చంద్రమండలంలోకి వెళ్ళినప్పుడు అండి స్పేస్ సూటు వారు ధరించుకుంటారు. ఆ స్పేస్ సూట్ అండి కొన్ని కోట్లు ఖరీదైన సూటు. వాళ్ళు ఎలా ఇస్తారు తెలుసండి? నాసా కానివ్వండి, మన భారతదేశంలో ఏముందండి మనది ఇస్రో, వీరు కానివ్వండి, వ్యామగాములకు వెళ్ళడానికి మాత్రం సూటును ఉపయోగించాలి. తిరిగి వచ్చిన తర్వాత ఆ సూటు ఎక్కడి నుండి మీకు ఇచ్చారో వారికి మళ్ళీ నువ్వు హ్యాండ్ ఓవర్ చేయాలి. అంతేనే కథ. చెప్పండి. మేము కూడానండి అబుదాబిలో జాబ్ చేసినప్పుడు మిలిటరీ తరపున మేము హెలికాప్టర్లో కానివ్వండి, పెద్ద పెద్ద ఫ్లైట్లు మేము వెళ్ళేవారమండి. వెళ్ళేటప్పుడు అండి సముద్రాలలో ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేటప్పుడు మాకు ఎన్నో సేఫ్టీ అవన్నీ ఇచ్చేవారండి. రాసుకునేవారు మా పేర్లు, ఫలానా రవికుమార్ గారికి ఇది ఇచ్చాము, తిరిగి మరలా మాకు హ్యాండ్ ఓవర్ చేసి పోవాలి. సేఫ్టీ కోసం ఇచ్చారు. ఆ పని అయిపోయిన తర్వాత తిరిగి మేము వారికి హ్యాండ్ ఓవర్ చేసి మా డ్రెస్సు కోడ్లో వెళ్ళిపోయేవారమండి. మరి భూమి మీదకి రావడానికి దేవుడు ఒక డ్రెస్ ఇచ్చాడే, ఆ డ్రెస్సే ఈ శరీర అవయవాలు. మరి అవయవాలు దేవుడిచ్చినందుకు తిరిగి దేవుడికే ఉపయోగించాలి కదా. మనము మరణించేటప్పుడు ఈ శరీరంలో ఉన్న మనము ఈ శరీరాన్ని దేవుడికి అంకితం చేయాలి. ఏమన్నాడు? మీరు చనిపోతే ప్రభువునందే మృతి నొందాలన్నాడు. కోరికలు నెరవేరబడినా, కోరికలు నెరవేర్చుకోకుండా, సఫలం కాకున్నా నీవు మరణిస్తే నా యందే నువ్వు మరణించమన్నాడు. అందరూ మరణిస్తున్నారండి. అలాగే ఆలోచించండి. అందరూ అలాగనే మరణిస్తున్నారా? లేదండి. ఒక వచనాన్ని మనం చూసుకొని ఒక 2-3 సోషల్ మీడియాలోనండి వార్తలలో 2 లెటర్స్ నేను చదివించిస్తాను మీకు. ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మన దేహమట పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి, ఈరోజు భూమి మీద ఉన్న 20-21 శతాబ్దంలో ఉన్న క్రీస్తు సంఘాలకు ఉత్తరాన్ని వ్రాస్తూ మీ దేహం అన్నాడంటే మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి ఉన్నది అని అన్నాడు. నీ వలన కాదు, నా వలన కాదు, తల్లిదండ్రుల వలన అసలే కాదు. అంటే దేవుడు ఈ దేహాన్ని దేవుడి చిత్తానుసారంగా ఇచ్చాడట. అంతేనండి. చదవండి. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం కొరకే ఈ దేహాన్ని దేవుడు మనకిచ్చాడు. అంతే కదండి. మీ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి మనలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా అని అన్నాడు. మన దేహము మన సొత్తు కాదండి. ఈ డ్రెస్ ఉందే, ఈ డ్రెస్ మన సొత్తు కాదు, ఇది మనది కాదు. ఇది దేవుని వలన మనకు అనుగ్రహింపబడి ఉన్నది అని అన్నాడు. మరొక మంచి వాడు చూడండి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి అవయవమును తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఆయన మోడిఫై చేసేసుకున్నాడు. ఈ శరీరము ఆయనదైనప్పుడు ఈ శరీరాన్ని ఎలా అంటే అలా వాడకూడదు. ఎటువంటి కోరికైనా కోరకూడదు. అది దేవునికి అంకితంగా ఉంటుందా? మనం కోరే కోరిక బైబిల్ సమర్థిస్తుందా? మనం కోరే కోరిక మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడకు అంకితమేనా అని ఆలోచించి కోరిక కోరుకోవాలి. దేవుని పిల్లలారా, ఈరోజు ఎక్కువగా యువత వారికి ఇష్టానుసారంగా దేవుడిచ్చిన అవయవాలను ఉపయోగిస్తూ కోరికలు నెరవేరబడకపోతే అంటే సఫలము కాక హృదయంలో నొచ్చుకొని ఏం చేస్తున్నారో తెలుసండి, అర్ధాంతరంగా ఈ అవయవాలను మట్టికి మారుస్తున్నారు. ఒక సూసైడ్ లెటర్ అండి చదువుదామండి. ఒక సూసైడ్ లెటరు చదివితేనండి భయంకరమైన సూసైడ్ లెటరు. వాళ్ళు రాస్తున్న మాట ఏంటో తెలుసండి. వారు రాసిన మాట భయంకరంగా ఉందండి. దేవుని పిల్లలారా, ప్రతిరోజు న్యూస్లు చూస్తూ ఉంటే ఎప్పుడు ఏమైపోతుందో అన్నది కూడా అర్థం కావట్లేదండి. అమ్మా నాన్న కలిసి ఉండండి, అమ్మా నాన్న కలిసి ఉండండి. ఆన్సర్ షీట్పై, ఎగ్జామ్ ఆన్సర్ షీట్పై సూసైడ్ లెటర్. నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య శరీరహత్య. రైట్. ఇకపోతే దేవుని పిల్లలారా, ఆత్మహత్యకు ముందు ఆ కుర్రోడు తన పరీక్షల ఆన్సర్ షీట్పై రాసిన సూసైడ్ నోటు కంట తడి పెట్టిస్తుంది. తల్లిదండ్రులు చెల్లెళ్ళపై ప్రేమ ఉన్నప్పటికీ ఇలా చనిపోతున్నందుకు బాధగా ఉందంటూ రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏదైనా వైరలేనండి. ఇక హైదరాబాద్కు సమీపంలో బాచ్పల్లి అండి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఆలస్యంగా విద్యార్థి ఆత్మహత్యను తెలుసుకున్న హాస్టల్ నిర్వాహకులు నిజాంపేటలోని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు తేల్చేశారండి. రైట్. ఇక ఆ సూసైడ్ నోట్లో ఏముంది చదువుతాం చూడండి. అమ్మా నాన్న, నేను చేసింది తప్పే కానీ తప్పలేదు. నాన్న అమ్మని చెల్లిని జాగ్రత్తగా చూసుకో. ఇక నాకు బ్రతకాలని లేదా? దేనికి? నాతో కావట్లేదు నాన్న, ఎలాగో నాతోనే స్టార్ట్ అయ్యింది. మనకు అన్ని కష్టాలు నాతోనే ఈ ప్రాబ్లమ్స్ ఎండ్ కావాలని పని చేస్తున్నాను. ఎంత చక్కగా రాశాడండి. ఆ కుర్రోడు వల్లనే వారింట్లో కష్టాలు స్టార్ట్ అయ్యాయట. ఇక కష్టాలు స్టార్ట్ అయిన నేను నా చావుతో కష్టాలు ఎండ్ కావాలనుకున్నాడు. అయితాయా? కావు. ఇక ఈ పని చేస్తున్నాను. ఆ నాన్న అమ్మ నువ్వు జాగ్రత్తగా చెల్లిని బాగా చూసుకో. నాకు లైఫ్ అయినా హోప్ లేదు. అమ్మ నేను సక్సెస్ కాను, ఎందులో కూడా సక్సెస్ కాను అని అందుకే నేను ఇలా చేసుకుంటున్నాను. అమ్మా నాన్న నువ్వు అమ్మను చెల్లిని హనిని బాగా చూసుకో. నాన్న నేను ఇక భైరవ స్వామి దగ్గరకు వెళ్తున్నాను. ఏ స్వామి? ఎక్కడున్నాడు భైరవ స్వామి? భైరవ స్వామి దగ్గరకు నేను వెళ్ళిపోతున్నాను. భైరవ స్వామి దగ్గరకు వెళ్ళిపోతున్నాను. కానీ
నా ఆత్మ శాంతించాలంటే నువ్వు అమ్మకి చెల్లికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. నాన్న నేను ఇప్పుడు మాత్రమే ఉంటాను, ఇక చాలు నాన్న, మన కష్టాలు ఎలాగూ మన ఫ్యామిలీ అంతా మన చావు కోరుకుంటున్నారు కదా, నేను డిసైడ్ అయ్యాను చనిపోదామని. ఫ్యామిలీలో గొడవలకు కారణాల గురించి చెప్పిన జశ్వంత్ తన చావును ఎవరెవరో కారణము కూడా వివరించాడు. అంటే కుటుంబములో కలహాలు, కుటుంబములో గొడవల కారణంగా, ఆ కారణాల వల్ల నేను చదవలేను, నేను సక్సెస్ కాలేను, కనుక నేను మాత్రము భూమి మీద ఉండటానికి నాకు ఇష్టం లేదు, నేను చనిపోతున్నాను. రైట్స్ ఎవరిచ్చారండి? భూమి మీద అర్ధాంతరంగా కోరికలు సఫలము కాలేదని చనిపోవడానికి ఎవరు వీరికి రైట్స్ ఇచ్చారు చెప్పండి? ఇక ఇంకొకది నేను చదివి వినిపిస్తానండి. భయంకరంగా ఉంటుందండి, భయంకరంగా ఉంటుంది. చూడండి, బాసరా IIIT విద్యార్థిని సూసైడ్ నోట్ సారాంశంలోకి వెళ్తే, సారీ మమ్మీ, సారీ డాడీ, నేను ఇలా చేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మనసు ఒప్పట్లే మమ్మీ, నాకు ఎప్పుడు చూసినా చచ్చిపోవాలని అనిపిస్తుంది. చదువు సంస్కారాన్ని నేర్పుతుంది కదా. ఏంటండి, విద్య లేనివాడు వింత పశువు అన్నారే. మరి విద్య నేర్చుకుని నీవు పశువు పేరు చెప్పుకొని, నిజంగానే పశువు ఎప్పుడు ఆత్మహత్య చేసుకోలేదండి. అయ్యో, పశువు ఎప్పుడు కూడా నాకు గడ్డేయలేరు, నన్ను బాగా చూసుకోలేరు, నన్ను రాగానే దా అని కట్టేయలేరు, నన్ను ఎవరు పట్టించుకునటం లేదని ఎప్పుడైనా పశువు ఆత్మహత్య చేసుకుందని ఎక్కడైనా న్యూస్లో విన్నారండి? మరి విద్య లేనివాడు వింత పశువు పేరు ఎందుకు పెట్టుకోవాలండి? పశువు మంచిదండి. గడ్డేస్తే పాలిస్తుంది. గడ్డేస్తే ఎద్దులు నిజంగానే ఒకప్పుడు ట్రాక్టర్ లేనప్పుడు నిజంగా గొడ్డు చాకరీ చేయించుకునేవారండి రైతులు. మరి వీరు చదువుకున్నవారు ఎందుకు చనిపోవాలన్న ఆలోచన వస్తుంది నీకు? అంటే ఏదో దురాలోచనలోకి వెళ్ళిపోయావు, ఏదో కోరిక కోరుతుంది శరీరం, ఆ కోరిక సఫలం కావడం లేదు. ఇక కోరిక సఫలం కాకపోతే ఏం చేయాలి? విరక్తి. ఎందుకండి జీవితం మీద విరక్తి కలుగుతున్నారు? కుక్కకి ఎందుకు విరక్తి కలగడం లేదండి? గాడిదకి ఎందుకు విరక్తి కలగడం లేదండి? పక్షులకు ఎందుకండి విరక్తి కలగడం లేదు చెప్పండి? ఎందుకండి మనుషులకు ఎందుకండి తన జీవితం మీద విరక్తి కలగడం ఏంటండి? ఆశాస్పదం. కోరికల వలనే కదా. దేవుడండి నిజంగానే హ్యాట్సప్ అండి తండ్రి గారికి. కోరికలు సఫలము కాకుంటే ఏమైపోతుందట? హృదయంలో నొప్పి. ఆ నొప్పితో మనిషి ఏం చేస్తున్నాడు తెలుసండి? మరణిస్తున్నారు. బలమరణం అంటారు కదండి. బలవంతంగా శరీరాన్ని నుండి ఆత్మను పంపిస్తున్నారు నిత్య నరకాగ్నిలోకి. ఇంకా చదువుతాను చూడండి. ఎందుకో చాలా భారంగా ఉంది మమ్మీ, మీ కూతురుగా కాదు మీకు కొడుకులా ఉందాం అనుకున్నాం. నిజంగానే కన్నీళ్ళు మిగిల్చి వెళ్ళిపోయిందండి. ఇంకా చదువుతాను చూడండి. ఎందుకో చాలా బాధగా ఉంది మమ్మీ, మీ కూతురుగా కాదు మీ కొడుకులా ఉందాం అనుకున్నాను స్ట్రాంగ్గా. కానీ చిన్నపిల్లలు ఏడుస్తున్న నా చావుకి ఎవరు కారణం కాదు, కాలేజీ ఫ్రెండ్స్ ఎవరు కాదు. నా లాస్ట్ కోరిక మన వినోద్ అన్నని పెద్దనాన్న వాళ్ళు అనాథాశ్రమంలో వదిలేశారు.
ఆ అన్న రోడ్ల మీద భిక్షం అడుక్కుంటున్నాడంట. అన్నకి మంచిగా ఫుడ్ పెట్టి బాగా చూసుకోండి. నేను లేని లోటు అన్న తీరుస్తాడు. ఇంకొకటి, నా ఫ్రెండ్స్, మా అన్నలు అందరూ నన్ను చూడడానికి రావాలి. మీరు ఎవరెవరితో గొడవ పడ్డారు, మన రిలేటివ్స్తో కానీ, వాళ్ళందరూ రావాలట. మమ్మీ నన్ను తాత పక్కన పూడ్చిపెట్టండి, తాతతో ఉన్నట్లు అనిపిస్తుందట. ఇంక చూడండి, మమ్మీ అక్కడ తమ్ముడు వాళ్ళు బాగా చూసుకో, అక్క తమ్ముడిని వాళ్ళకి నచ్చిన స్టడీ జాబ్ చేయించు, మమ్మీ అక్కకి నచ్చిన వ్యక్తితో పెళ్లి చేయండి. ఆహా, అంతే. తమ్ముడికి హాస్టల్లో ఉండాలని లేదు, బయటనే జాయిన్ చేయండి. డాడీ నువ్వు స్మోకింగ్ మానేయాలి, అలాంటి తప్పులు చేయకండి. ఏంటండి మాటలు? మంచిగా ఉండండి. మమ్మీ మా 10th ఫ్రెండ్స్కి, ఆన్లైన్ ఫ్రెండ్స్కి, బాసరలో ఉన్న ఫ్రెండ్స్ అందరు రావాలి. నాన్న క్లోజ్గా ఉన్నవారు వచ్చి నన్ను లాస్ట్ టైం హగ్ చేసుకోవాలి. నేను చచ్చిపోయాక మమ్మీ నా వల్ల మీరు చాలా బాధపడతారు నాకు తెలుసు, బట్ నేనేం చేయలేకపోతున్నాను. నేను దూరం అయ్యాక మా ఫ్రెండ్స్కి, నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ, అక్క వాళ్ళకి మెసేజ్ పెట్టు, స్వాతి ఈజో నో మోర్ అంటే ఏంటంటే ఈజ్ నో మోర్, షీ ఈజ్ డెడ్ అని మెసేజ్ పెట్టండి. ఇంకా చూడండి, మంచిగా చదువుకో అక్క. నేను జయను అన్నకు ₹800 ఇవ్వాలి, నా ఫోన్పేలో ఉన్నాయి, నువ్వు ఇవ్వు అక్క సరేనా? నా ఫోన్లో అన్నయ్య అని నెంబరు సేవ్ చేసి ఉంటుంది. సారీ అక్క, చెల్లెల్లి నీతో ఉండాలని అనుకున్నా, కానీ నేను 6th 10th ఉన్నప్పటి నుంచి నువ్వు నాకు దూరంగానే ఉన్నావు. ఐ మిస్ యూ సో మచ్, ఐ లవ్ యూ మమ్మీ డాడీ. అక్క తమ్ముడికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు పడొద్దు, ఓకేనా? అక్క నీకు ఏ ప్రాబ్లం ఉన్న డాడీకి చెప్పు, అర్థం చేసుకుంటారు. తిడతారని అనుకోకు. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ ఎవరు వచ్చినా నన్ను ఒకసారి హక్ చేసుకోండి. బతుకున్నప్పుడు ఎలాగో నన్ను హక్ చేసుకోలేరు, కనీసం ఇప్పుడైనా హక్ చేసుకోండి. ఇంక చూడండి, సారీ, ఐ లవ్ యూ ఎవ్రీవన్. తెలిసి తెలియక ఎప్పుడైనా ఎవరినైనా హర్ట్ చేసినట్టుంటే 100 ఐ యామ్ సో సారీ అండ్ ఐ లవ్ యూ ఆల్. మమ్మీ డాడీ నా బాడీలో ఏ పార్ట్ అయినా డొనేట్ చేయగలిగితే చేయండి, ఈ పనికిరాని బాడీని దానికైనా యూజ్ చేయండి. ఇంకేమన్నా చూడండి, బోర్ అవుతుందా మీకు? మమ్మీ డాడీ నా బాడీలో ఏ పార్ట్ అయినా డొనేట్ చేయగలిగితే చేయండి, ఈ పనికిరాని బాడీని దానికి అయినా యూజ్ చేయండి. అండ్ ఏం లేదులే, బాయ్ మమ్మీ, బాయ్ డాడీ, సారీ ఇది నైట్ రాసిన ఇప్పుడు ఇది మార్నింగ్ లేచి రాస్తున్నా, చనిపోవడం అండ్ డిసైడ్ అయిపోయాను, ఇంకా వద్దు నాకు ఈ లైఫ్. అక్క నేను పోతే పిల్లలకట నా పేరు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ అక్కకి నచ్చిన వ్యక్తితో పిల్లలను పెళ్లి చేయండి. అక్క నువ్వు లక్కీ, JEE మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి, ఆల్ ద బెస్ట్. ఇద్దరికి లవ్ యూ, బోత్ ఆఫ్ యూ మై వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ అమృత. సారీ ఇంకా వెళ్ళిపోతున్నాను. నేను నితిన్, నాతో ఈ మంత్ బాగా మాట్లాడినావు, 1 month అవుతుంది అండ్ నిన్ను లైవ్లో చూసి కరెక్ట్గా మంత్ అవుతుంది. బాయ్. నీకు కూడా మీ అందరికీ సారీ అండ్ మమ్మీ డాడీ, అక్క బాబీ సారీ. మీకు అందరికీ మళ్ళీ అక్క కడుపులోనే పుట్టాలనుకుంటుందట ఈవిడ. మళ్ళీ చెప్తున్నా, నా చావుకి నేనే మాత్రమే కారణం, ఎవరు కారణం కాదు. నా ఫోను మా అక్క తప్ప ఎవరు చూడాల్సిన అవసరం లేదు. కాల్స్ వచ్చిన, మెసేజ్ వచ్చిన అక్క రెస్పాండ్ అవుతుంది. నా కోసం ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, నా మీద కోపంతో కూడా ఉన్నారు, వాళ్ళందరికీ లవ్ యూ అండ్ బాయ్. అందరికీ షైనింగ్ ఆఫ్ ఫేవర్. ఏదో రాయాలని ఉంది కానీ ఏం రాయలేకపోతున్నాను, అర్థం కావట్లేదు. బట్ ఐ ఫీల్ సో, ఇంకేం లేదు ఇంకా నా లైఫ్లో ఉన్నట్లు. బట్ ఓకే, ఇట్స్ ఫైన్ బాయ్, గ్రేస్ లవ్ యూ అంటూ తన సూసైడ్ నోట్ను ముగించింది. ఇప్పుడు ఆలోచించండి, బయటకు వస్తున్నాయట 1%, రాని ఇంకా చాలా ఉన్నాయండి. ఎక్కువగా దేవుని పిల్లలారా, యువతలే కోరికలు సఫలం కాకపోవడం వలన హృదయము నొచ్చుకొని చచ్చిపోతున్నారండి. తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తారంటే తల్లిదండ్రులు సరెండర్ అయిపోతారండి.
పెంపకం ఏం పెంపకం చెప్పండి? ఏంటి పెంపకం? మా పిల్లలు చదువుకుంటున్నారండి, మా పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగులు చేసి చెప్పడమే తప్ప నీకేం ఓరుకుచ్చుకునేది ఏం లేదు. నిజంగా ఇటు కన్న తల్లిదండ్రుల కోత, ఆత్మలకు కన్న తండ్రికి నిజంగా ఘోష అండి. ఒక్కరు భూమి మీద నశించకుండా, నరకానికి వెళ్ళకూడదు, నశించకుండా ఉండాలని దేవుడు కోరితే దేవుడి కోరిక ఎక్కడ సఫలమవుతుంది చెప్పండి? ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతకాలని మనిషి సిద్ధమయ్యాడండి. మనం ఆపగలమా చెప్పండి? ఆపగలమా? ఆపలేమండి. కనుక దేవుని పిల్లలారా ఆలోచించేయండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము తీయండి. ఇప్పుడు ఇర్మియా గ్రంథము, దానికంటే ముందు బైబిల్లో ఒక ఇన్సిడెంట్స్ ఉందండి. ఒకసారి చదువుకుందామండి. సమూయేలు 2వ గ్రంథం. వెరీ గుడ్. ఎవరండి చెప్పింది? సూపరా. సమూయేలు 2వ గ్రంథము. ఒరే, మేము ఇంగ్లీష్ చదువుకోలేమురా, మరి మీరేమో ఇంగ్లీష్ చదువుకున్నారన్నారు. అయినా వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనం చదవండి. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 23వ చదవండి. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన అన్నాడు జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి, అందరు తీయండి, గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరికి వెళ్ళి తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కపెట్టుకొని ఊరిపోసుకొని చచ్చిపోయాడండి. ఈయనెవరో తెలుసా? దావీదుకు ఆలోచన చెప్పే ఆలోచనకర్త అహీతోపెలు. అహీతోపెలు ఏ ఆలోచన చెప్పినా అది దేవుడు ఆలోచనలాగా ఉండేది. అబ్షాలోము దావీదును చంపడానికి ప్రణాళిక వేస్తాడండి. ఆ అధ్యాయం అంతా మీరు చదవండి. దానికంటే ముందు దావీదును చంపడానికి ప్రణాళిక అహీతోపెలు వేస్తాడండి. ఆ ప్రణాళిక, ఆ ప్లాన్ ఒకవేళ సిద్ధం చేసుకుంటే ఖచ్చితంగా ఆ రోజు దావీదు చనిపోయేవాడు. కానీ దేవుడు అహీతోపెలు ఆలోచన ప్రక్కన పెట్టి హుస్సై అన్నవాడి ఆలోచన ప్రకారం అబ్షాలోము వెళ్ళిపోయాడండి. ఈయన హట్ అయ్యాడు. రాజుకు చెప్పిన ఆలోచన రాజు నెరవేర్చేవాడు. రాజు కొడుకుకు చెప్పిన ఆలోచన, రాజు నా ఆలోచన పక్కన పెట్టి వేరే వాని ఆలోచన ప్రకారం చేస్తున్నాడు. హట్ అయిపోయాడండి. నా కోరిక నెరవేరలేదు, నా కోరిక సఫలం కాలేదు. హృదయంలో నొచ్చుకున్నాడు. ఎవరిని ఏం అనలేడండి, ఎవరితో వాగ్దానం పెట్టుకోలేడు. చక్కగా వెళ్ళాడు, గాడిదకు గంత కట్టాడు, గాడిద మీద ఎక్కడ ఇంటికి వెళ్ళిపోయాడు, ఇల్లుని చక్క పెట్టుకున్నాడు, ఊరు పోసుకొని చనిపోయాడు. దేవుని మాటలండి. అందుకే దేవుని పిల్లలారా, మనకు అందని కోరికలు కోరవద్దు. పెద్దలు అంటారే, మంచం ఎంతుందో నాయన అలానే నీ కాలు చాపుకో. ఎందుకండి ఊరేసుకొని చనిపోయాడు అహీతోపెలు? నొచ్చుకున్నాడు, హృదయంలో నొప్పైంది. నేను చెప్పిన ఆలోచన నెరవేరలేదు, అసలు ఇంక నేనెందుకు? ఒక ఆవిడండి నిన్ననే ఒక న్యూస్ వచ్చింది చూడండి. ఢిల్లీ హైట్లో ఏమొచ్చింది తెలుసండి? పెన్ను కోసం గొడవ. పెన్నేనండి, 2 ఆడపిల్లలే. ఎక్కడ తెలుసా?
పెన్ను కోసం గొడవపడి భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య. పెన్ను కోసం. హాస్టల్ అండి, ఇది గురుకుల హాస్టల్లో జరిగింది. తండ్రులారా ఆలోచించండి. ఒక స్టేట్మెంట్ వచ్చింది, చదువుతానండి, ఇబ్బంది పడకండి. హ్యూమన్ రైట్స్ టుడే హైదరాబాద్. 8వ తరగతి చదువుతున్న పిల్లాడు పొగ త్రాగడం నేర్చుకున్నాడు. 15 ఏళ్ళకే మందు తాగడం నేర్చుకున్నాడు. ఎలాగోలో స్కూలు చదువు నుండి కాలేజీకి వచ్చాడు. అక్కడ పేకాట నేర్చుకున్నాడండి. పేకాటలు నేర్చుకున్నాడు, దురలవాట్లు నేర్చుకున్నాడు. ఆ తర్వాత వాడికి డబ్బు అవసరమై 20 సంవత్సరాలకే దొంగతనం మొదలుపెట్టాడండి. ఇక దొంగతనము సరిపోలేదు, హత్యలు చేయడం ఆరంభించాడండి. ఇక ఇలా చేస్తూ చేస్తూ ఒకరోజు పోలీసు వాళ్ళకు దొరికిపోయాడు. దొరికిన తర్వాత అండి పోలీసులు న్యాయస్థానానికి తీసుకెళ్లారు. ఎవరు ఏ లాయర్లు వీని తరపున వాదించిన జడ్జి గారు ఒప్పుకోలేడండి. ఒప్పుకోక ఉరిశిక్ష వేశాడండి. ఉరిశిక్ష వేసిన తర్వాత అండి, ఉరిశిక్ష వేయకంటే ముందు చివరి కోరిక ఉంటుంది కదండి. ఆ చివరి కోరిక నువ్వు కోరుకొని అయినప్పుడు, నా చివరి కోరిక ఒక్కసారి నా తల్లిదండ్రులతో మాట్లాడాలనుకున్నాడండి. తల్లిదండ్రులు పిలిపించారు. తల్లిదండ్రులు పిలిపించిన తర్వాత అండి తల్లిదండ్రులు గో అని అంటున్నారు. ఏంటి తెలుసా, నా బిడ్డ పట్ల ఏ లాయర్లు, ఏ ప్రభుత్వ ఉద్యోగులు అసలు కనికరపడలేరు. నా కుమారుని అన్యాయంగా ఉరిశిక్ష వేశారని ఏడుస్తూ కుమారుడు దగ్గరకు వచ్చారట. కుమారుడు ఏమన్నాడటండి, దొంగ ఏడుపు ఏడవకండి, ఆపండి అని అన్నాడట. నిజంగాండి అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఏంటి పిచ్చోడు అయిపోయాడు ఏంటి, తల్లిదండ్రులు వీని కోసం ఏడుస్తూ ఉంటే దొంగ ఏడుపులు ఆడపండి అని అంటున్నాడు. ఆపిన తర్వాత ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడండి. చూడండి, తల్లిదండ్రులు అప్పుడు వారు కాదు, ఎవరు నీ మరణానికి కారణం అంటే, ఎవ్వరు కాదు, నా మరణానికి కారణము నా తల్లిదండ్రులే అని చెప్పాడండి. ఈ ఉరిశిక్ష పడడానికి నా తల్లిదండ్రులే కారణం. ఏంటి అని అన్నప్పుడు 5 ఏళ్ల వయసులో ఉపాధ్యాయుని కొట్టి, ఉపాధ్యాయుడట 5 ఏళ్ల వయసులో అంటే స్కూల్కి పోయాడు. స్కూల్కి పోయినప్పుడు వీడు ఏదో కొంటి చేస్తాను చెప్పిన ఉపాధ్యాయుడు కొట్టాడటండి. కొట్టినప్పుడు తల్లిదండ్రులకు చెప్తే తల్లిదండ్రులట వారందరిని తీసుకొని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారండి ఉపాధ్యాయుని మీద కంప్లైంట్ ఇచ్చాడండి. ఇక అతన్ని నిందించాడు. అక్కడ నుండి మొదలయ్యింది నేను చెడిపోవడం. ఈరోజు ఉరితాడు నా మెడకు రావడానికి కారణం మీరే అని కంటతడి పెట్టుకున్నాడండి. ఉపాధ్యాయుడు శిక్షించకపోతే మనం పెద్ద అయ్యాక పోలీసులు న్యాయస్థానాలు శిక్షిస్తారు, చిన్న తప్పులే కదా అని వెనుకేసుకొని తల్లిదండ్రులు పిల్లలను చెడగొడుతున్నారు. ఉపాధ్యాయుడు కొడితేనట ఉపాధ్యాయుని మీదకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారట. వారేం తల్లిదండ్రులు అండి. దేవుడు ఏమన్నాడో తెలుసా, బెత్తము ఉపయోగించని వాడు కుమారున్నట ఎటు పంపిస్తారట, నరకానికి పంపిస్తారన్నాడు దేవుడు. కొడతా ఉండాలండి, కొట్టకపోతే పిల్లల శరీరాలు బలుపెక్కిపోతాయి తెలుసా. వాడు నన్ను ఎవరిని ఖాతరు చేయడు తెలుసండి. పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు సండే స్కూల్ టీచర్స్? పెద్దవాళ్ళు కనబడగానే వందనాలు చెప్పాలి కదా. ఎవరు చెప్తున్నారు ఈరోజు? ఏం నేర్పిస్తున్నారు మీరు? సంస్కారం. చిన్ననాడేవాడు వందనాలు చెప్పని వాడు పెద్ద అయిన తర్వాత ఎవరిని దేకుతాడు వాడు చెప్పండి. ఇదేనా సంస్కారం అంటే తల్లిదండ్రులకు? చదువు నేర్పించదు సంస్కారం, వాక్యం నేర్పిస్తుంది సంస్కారం. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించండి. చదువులని వాడి మీద పెద్ద బండరాయిలు పెట్టకండి. ఒకరోజు అదే బండరాయిని ఉరితాడుగా చేసుకుని చచ్చిపోతారు. దేవుని పిల్లలారా, ఇప్పుడు చదవండి ఇర్మియా గ్రంథము, ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9-10 వచనాలండి.
ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు. హృదయమట అన్నిటికంటే మోసం చేస్తుంది. హృదయం ఎక్కడున్నదో పాట పాడతారా ఎవరన్నా? పాడతారా? పాడండి, వచ్చిన వాళ్ళు పాడండి. పాడరు, దొంగలు కదా. అమ్మో ఇప్పుడు పాట పాడితే అన్నయ్యకి తెలిసిపోతుంది మేము సినిమాలు చూసినట్టుగా. మనుషులు పాడుకుంటారు కదా. నాకు వస్తలేదా పాట? దేవుని పిల్లలారా, హృదయం అట అన్నిటికంటే అన్నాడు. మంచిదన్నాడా? మోసం చేస్తుంది మనను. అది ఘోరమైన వ్యాధి కలది. దానిని గ్రహింపేవారు ఎవరున్నారు చెప్పండి? అబ్బో నేను మంచిదండి, నా ఊహ మంచిదండి, నా కోరిక మంచిదండి. తనను తానే ప్రేమించుకునేవారు ఉంటారు తప్ప తనను తాను అసహించుకునేవారు ప్రపంచంలో ఎవరు లేరు. ఇంకా చదవండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను, మీ తండ్రి అను నేను, హృదయమును పరిశోధించువాడను, అంతరంధ్రయములను పరీక్షించువాడను. వస్తారు కదండి, వచ్చి వందనాలు చెప్తా ఉంటాం. హృదయంలో ఏం జరుగుతుందో నాకేం తెలుసు, కానీ దేవుడికి తెలుసు. ఈరోజు సమాజంలో అంతే ఉంది. కనుక ఈ హృదయాన్ని, మోసపూరితమైన హృదయాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏప్రిల్కి రాసిన పత్రిక, దీని మీదనే ఉండి మనము అక్కడ సైలెంట్ కాకూడదు, ఆగిపోకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఈ హృదయంలో ఏదైనా మనం ఉంచుకుంటే మనను మనం మోసం చేయదు, మనను మనం మోసం చేసుకోము. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఒకవేళ మన హృదయము మనము మోసం చేయకూడదు అని అంటే, మన హృదయము వ్యాధిగ్రస్తులుగా ఉండకూడదు అంటే దేవుని వాక్యాన్ని హృదయంలోకి పంపించాలి. రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో వాక్య ప్రసరణ అలా జరుగుతుంది. ఏ ఆలోచనలు రావు, ఏ కోరికలు పుట్టవు, ఏ గొంతమ్మ కోరికలు మనం కోరం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అన్నారు కదండి, ప్రాణము కంటే, ఆహారము కంటే దేహమే గొప్పదన్నాడు. మరి వాక్యాన్ని చదువుతున్నారా? వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారా? వాక్యం ప్రకారం బ్రతుకుతున్నామా? లేక లోకంలో ఉన్న వారితో స్నేహం చేసి వారు ఎలాగైతే కోరికలు సఫలము కాని ఎడల ఎలా చచ్చూరుకుంటున్నారో ఈరోజు క్రైస్తవులు కూడా వారి మార్గంలోనే నడుస్తున్నారా? నడవకూడదు. ఒకప్పుడు మోసం చేసింది, ఒకప్పుడు వ్యాధిగ్రస్తురాలు హృదయము. కానీ క్రొత్త నిబంధన ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంకి వచ్చేసరికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హృదయాన్ని ఏం చేస్తున్నాడు? వైద్యం. ఒకవేళ వాక్య ప్రసరణ మన అరికాల నుండి నడినెత్తి వరకు ఒకవేళ జరిగితే దేవుడి పిల్లలారా, ఎటువంటి చెడు కోరికలు మనము కోరము. ఎప్పుడు కూడానండి దేవుడికి నచ్చే కోరికలనే కోరాలి. దేవుడిని అడిగినప్పుడు దేవుడికి సంబంధించిన కోరికలు అడిగితే దేవుడికి నచ్చుతాయి, అప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతేనే కాదండి. దేవుడికి నచ్చని కోరికలు మనం కోరామనుకోండి, అవి జరగవు, కోరికలు నెరవేరవు, సఫలం కావు. అప్పుడు హృదయం నొచ్చుతుంది, అప్పుడు ఈ జీవితం మీద విరక్తి కలుగుతుంది.
కలిగిన తర్వాత ఏం చేస్తారు? ఏ తాడో, ఏ పెట్రోలో, ఏ మందో, పురుగుల మందో, లేకపోతే ఏ బిల్డింగ్ల మీదకి దూకడాలో. నిజంగా అండి, నాకైతే భయంకరమైన ఆశ్చర్యం అనిపించిందండి. నిజంగా ఇది నిజంగా తల్లేనా అని అన్నది. రీల్స్ కోసం అండి కన్నబెట్టి నిలిచిపెట్టేసిందండి నదిలో. రీల్స్ కోరిక ఈరోజండి సమాజం అంతా రీల్స్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములోనే బ్రతుకుతున్నారు కదండి. అవునంటారా కాదంటారా చెప్పండి? ఈవిడ ఒక నదిలోకి వెళ్ళిందండి. ఒక నదిలోకి వెళ్ళింది. వెళ్ళేసి ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందంటే రీల్స్ తీసుకోవాలని చేతిలో ఉన్న బిడ్డను విడిచిపెట్టేసిందండి. విడిచిపెట్టేసేసరికండి బిడ్డ నీళ్ళు మింగి చనిపోయాడండి. దేవుని పిల్లలారా, ఎంత ఘోరాతి ఘోరం అంటే, ఈరోజు తల్లులారా మీరేం చేస్తున్నారు చెప్పండి? రీల్స్ మోజులో పడింది. చెప్తున్నాను చూడండి, రీల్స్ మోజులో కన్న కూతుర్ని గంగలో వదిలేసిన తల్లి. ఆహా, ఏం టైటిల్ అండి, సూపర్ కదండి. నీళ్ళలో మునుగుతూ తల్లి ఇన్స్టాగ్రామ్కు రీల్స్ పోజులు ఇస్తూ పక్కనే ఉన్న చిన్నారి నీళ్ళలో వదిలేసింది. తల్లి దీంతో చిన్నారి నీళ్ళలో కొట్టుకుపోయింది. కాసేపటి తర్వాత చూస్తే చిన్నారి కనిపించలేదు. 2 గంటల తర్వాత బాలిక మృతదేహం లభ్యమైంది. కోరిక, ఏ కోరిక? రీల్స్. కోరిక సఫలం కాకపోతే ఏమవుతుందో తెలుసా? చంపనన్న చంపుతారు, చచ్చనన్న చంపుతారు. ఈవిడ కోరిక సఫలం కాకముందే బిడ్డను చంపేసిందండి. ఏం చేస్తుందండి రీల్స్ తీసుకొని? భయంకరంగా మారిపోతుంది సమాజం. కనుక దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించాలి. సామెతల గ్రంథము, దానికి ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయం 12వ వచనం అండి. దేవుడు చెప్పిన మాటలకు ఈరోజు మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారంటే, దేవుడు బాధతో రాస్తున్న మాటలండి. 18వ అధ్యాయము 12వ వచనం, ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనం అండి. చదవండి. వారు అదే 18:12 అండి. 18:12 కరెక్ట్. అందుకు వారు, దేవా నీ మాటలు నిష్ప్రయోజనములు, మీరు ఎన్ని చెప్పినా, ఆ రోజు ఇశ్రాయేలీయులు మాకు ధర్మశాస్త్రం ఇచ్చినా, మాకు ఆజ్ఞలు ఇచ్చినా, మీ మాటలు నిష్ప్రయోజనము. మేము మా ఆలోచనల చొప్పున, మా కోరికల చొప్పున మేము నడుచుకుంటాం. మేమందరము మా మూర్ఖ హృదయం చొప్పుననే ప్రవర్తించుదుమని అందరూ. మూర్ఖ హృదయం అని తెలిసినా మాకు ఇదే బేస్. ఎంత వ్యతిరేకంగా బ్రతికిందండి ఇశ్రాయేలు సమాజం. ఆ రోజుకు ఈ రోజుకు క్రైస్తవ సమాజానికి, ఇశ్రాయేలు సమాజానికి కంపేర్ చేయండి. వారికంటే వీళ్ళు 2 ఆకులు ఎక్కువనే చదువుకున్నారండి. వాక్యం చదువుకున్నా, వాక్యం చేతిలో ఉన్నా, కానీ హృదయంలో మాత్రం వాక్య ప్రసరణ జరగడం లేదు. రక్త ప్రసరణ జరగకపోతే మనిషి ఎలాగైతే చచ్చూరుకుంటాడో, వాక్య ప్రసరణ జరగడం లేదు. కాబట్టి మనుషులు ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. మీరు మృతులే అని అన్నాడు. మరలా యేసుక్రీస్తు వారి రక్తం చేత శుభ్రపరచబడి బాప్తిసం ద్వారా మరలా లేపబడుతున్న మనం, లేచిన మనం తిరిగి మరలా మృతులుగానే మారిపోతున్నాం. ఎంత మంచి మాట అండి. మరలా చదవండి, ఎంత బాగుందండి మాట. చదవండి. అందుకు వారు, మీ మాటలు నిష్ప్రయోజనం, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుమని అందరూ. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథము 3వ అధ్యాయము
మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చదివితే దేవుని పిల్లలారా, నా కుమారుడా, అందరు తీయండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి. నా కుమారుడా, నా ఉపదేశము మరువకుము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవితముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగజేయును. కలుగజేస్తాయి అంటున్నాడు దేవుడు. దయను సత్యమును ఎన్నడును మనను విడిచిపోనీయొద్దు. వాటిని కంఠభూషణంగా ధరించుకోవాలి. మన హృదయం అనే పలకల మీద వాటిని వ్రాసుకోవాలి. అప్పుడు దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు మనము దయనుంది మంచివారమని అనిపించుకుందుము. ఎప్పుడు కూడా అండర్లైన్ చేసి కొట్టుకొని, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనవద్దు. నేను చేస్తుంది కరెక్ట్ అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. అలా అనుకుంటే దారి తప్పిపోతాం. మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మన పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారము చొప్పున నడుచుకోవాలి. దేవుని అధికారంలో బ్రతకాలి. ఈరోజు సంఘం అధికారం క్రిందనే ఉండాలి. సంఘం అధికారంలోనే బ్రతకాలి. ఎవరికి పడితే వారు నిర్ణయం తీసుకునకూడదు. స్వబుద్ధిని ఆధారం చేసుకునకూడదు. సంఘం అంటూ ఉంది. ఇది కుల సంఘం కాదు. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన గొప్ప క్రీస్తు సంఘం. సంఘములో సభ్యురాలుగా ఉన్న మనం సంఘము ఎలా నడిపిస్తే అలా నడవాలి తప్ప మన స్వబుద్ధిని ఆధారము చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? దైవోగ్రతకు మనము గురైపోతాం. చూడండి, అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తాడట. నేను జ్ఞాని కదా అని అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు గడిగి చెడతనమును విడిచిపెట్టుము. అప్పుడు మన దేహమునకు ఆరోగ్యం, మన ఎముకలకు సత్తువ కలుగును. ఆరోగ్యంగా ఉండాలా? 3వ అధ్యాయము 1వ వచనం 8వ వచనం అంతా మీరు ఏం చేయాలి? మనమందరము ప్రవర్తించాలి. ఎప్పుడు కూడా నేను జ్ఞానిని, నేను గొప్పనని విర్రవీగకూడదు. నలిపేస్తాడు దేవుడు. నా కోరిక మంచిది, నా కోరిక చొప్పున నేను నడుచుకుంటాను, నా కోరిక నెరవేర్చుకుంటానని ఎప్పుడు కూడా మొండి ఘటములా ప్రవర్తించకూడదు. దేవుని పిల్లలారా, ప్రతి ఒక్క విషయానికి విరుగుడు దేవుడు పెట్టాడు బైబిల్లో. ఇక చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము. వారితో కలిసి ఎవరైతే నా స్వబుద్ధి, నేను జ్ఞానిని అని అనుకునే వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరిస్తూ మునుపు క్రీస్తులోకి రాకముందు, బాప్తిసము తీసుకొనక ముందు, క్రీస్తు సంఘములో సభ్యుడిగా కూర్చోకంటే ముందు మనం ప్రవర్తించాము. కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మనము రక్షింపబడి ఉన్నాము. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహిమాదైశ్వర్యము రాబో యుగములలో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అనంది. ఇంత గొప్ప ఘనతను మనం చేతులారా జార్చుకుందామా? ఆల్రెడీ పరలోకమందు కూర్చుండబెట్టెననుందా? పెట్టుననుందా? కూర్చుండబెట్టెను జరిగింది. అంటే మన బ్రతుకు దేవుని కోసమే బ్రతకాలి. చనిపోతే దేవుని యందే మృతి పొందాలి.
ఆత్మ పరదేశి వెళ్ళాలి. రెండవ రాకడలో యేసుక్రీస్తు ద్వారా తిరిగి వెళ్ళి అక్కడ క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టుకోవాలి. మనము ఈ లోకం వారం కాము. ఈ లోక ఆశలను గతించిపోతాయి, కానీ మనం ఎప్పుడు నిలిచి ఉండాలి. కనుక దేవుని పిల్లారా, మనం ఒకటేనండి, దేవుడు ఒక క్లూ ఇచ్చాడు. మనము దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడాలంటే మన హృదయం మన మీద నేరారోపణ చేయకూడదు అని అన్నాడు. చూస్తారా మాట? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయములో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకొందుము. ప్రియులారా 21, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎడల ఎదుట ధైర్యము గలవారమగుదుము. మనస్సాక్షి కొన్ని విషయాలలో గద్దించినప్పటికీ కూడా నన్ను కాదు అని వెళ్ళిపోతారు. అయినా మనం ధైర్యం కలిగి ఉండమండి. కనుక దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా దేవుని ఎదుట, దేవుని సంఘం ఎదుట, సంఘంలో తలెత్తుకొని ధైర్యంగా బ్రతకాలంటే మన హృదయము మన యందు ఎప్పుడు కూడా నేరారోపణ చేయకూడదు. ఎవరికి మన వలన అభ్యంతరము కలగకూడదు, అది చూసుకోవాలి. మన వలన సంఘానికి అభ్యంతరం కలగకూడదు. ఏది చేసినా ఏది జరిగినా సంఘం ద్వారానే జరగాలి. అది దేవుడే కోరుకున్నాడు. కనుక ప్రియులారా, ఆలోచన చేయండి. ఇక పాఠ్యభాగంలోకి వచ్చేస్తే సామెతల గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనం. కోరికలు సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చుకుంటుంది. ఆ హృదయము నొచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఈరోజు మనుషులు ఏం చేస్తారో చెప్పండి. దేవుడు చంపేశాడని మనుషులు చంపుతున్నారా? నో. దేవుడు కావాలని, భోగముల నిమిత్తమే కోరికలు కదండి, శరీర భోగేచ్ఛ. కనుక దేవుడు కోరుకునేది ఏంటి? మీ సేవకుడుగా నేను కోరుకునేది ఏంటంటే గొంతెమ్మ కోరికలు, మనకు అందని దాని కొరకు ఆలోచించకండి. ఒకటే చెప్పాడని, అన్న వస్త్రములతో తృప్తి పడండి. ఇక దానికి మించింది ఏం లేదండి. మనం ఈ లోకానికి ఏమీ తెలియము, వెళ్ళేటప్పుడు ఏదీ తీసుకొని పోలేము. కనుక అన్న వస్త్రములతో తృప్తిగా ఉంటే మనసులలో కానీ హృదయంలో కానీ ఏ కోరిక రాదు. కనుక దేవుడు పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. గద్దొచ్చి ఎత్తుకొని పోయినట్టుగా ఎత్తుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నారు. పిల్లలను రెక్కల కింద భద్రపరుచుకోండి. ఎప్పుడు కూడా పిల్లల ఇష్టం కాదు, తల్లిదండ్రుల ఇష్టమే నెరవేర్చబడాలి. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాం. మంచి మాటలు మాకు నేర్పించారు. నేర్చుకున్న మేము మీ మాటల ప్రకారం మేము బ్రతుకుచు, మీ ఆజ్ఞల మేరకు మేమును, మా కుటుంబాలను, సమాజంలో ఉన్న మీ పిల్లలను పాలించుటకు కృప చూపండి.
ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్ని ఇవ్వండి. పెద్దలు, జాయింట్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తలలో ఉంచిన మీ పిల్లలందరికీ జ్ఞాపకం చేసుకోండి. దేవా, మీ కుమారుడు, మా ప్రియులు, మా తమ్ముడు సురేష్ అన్నగారి గురించి మీ ప్రార్థన, మీ పాస్తందులో పెడుతున్నాం. సురేష్ని బట్టి వారి అన్నగారి కొరకు మీ పాసందులు పెడుతున్నాం. దేవకుమారుడు అస్వస్థతతో, అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. మీరు మీ కుమారుని బట్టి మిమ్మల్ని అర్థిస్తున్నామే తప్ప అతడు ఎవరో, అతడు ఏం చేశాడు అనేది మాకు తెలియదు. కనుక మీ కుమారుని జ్ఞాపకం చేసుకొని అతని తమ్ముడికి కూడా దేవా సరైన ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించమని అర్థిస్తూ తన కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వమని మరొకసారి వేడుకుంటూ సమస్తమును మీ పాద సందికి అప్పగించుకుంటూ క్రీస్తు వారి సర్వోన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.